ఏం చేస్తున్నారు? మేము మా తోటకు వచ్చాము. ఆషాఢ మాసం కదా, ఇప్పుడు గోరింటాకు కోసుకుందామని వచ్చాము. మా తోటకు వచ్చాము, గోరింటాకు కోసుకొని పెట్టుకుందామని. ఆషాఢ మాసం కదా, కూసుకునేకి వచ్చాము. రండి చూపిస్తాం. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తా అంటారు? అందరూ బాగున్నారా? ఈరోజు సండే కదా, మార్కెట్ పోయి చేపలు తెచ్చుకుందాం. రండి, చేపలు ఇది చేస్తాను, చూపిస్తాను. పదండి పోదాం మార్కెట్. ఓకే బాయ్. మార్కెట్కి పోతాండ రండి ఫ్రెండ్స్. చేపలు తెచ్చాను మార్కెట్ నుంచి, కడుక్కుందాం రండి. ఏం చేస్తున్నామా? ఏం చేసుకుంటాం ఈరోజు? అక్క, ఈరోజు మా అత్త చేపలు ఇగురు చేస్తుంది అనమాట. భలే ఉంటుంది అక్క. చేపలు తెచ్చినాను, చూపిస్తాను. ఫ్రెండ్స్, చేపల ఇగురు కావాల్సిన పదార్థాలు: చేపలు అక్క చేపలు కడిగి పెట్టుకొని ఉప్పు పసుపు పొడేసి పెట్టుకోవాలి, ఊరబెట్టుకోవాలి. దానికి కావాల్సిన మసాలా: టెంకాయ ఒక చిన్న 2 ముక్కలు చిన్నవి, కొద్దిగా కొత్తిమీర, తెల్లగడ్డ ఒకటి ఉలిచి పెట్టుకోవాలి, కరింపాకు ఒక రవ్వ, అల్లం ఒక రవ్వ, ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డలు 2, లవంగము ఒక 2 టమాటాలు. ఇప్పుడు ఇవన్నీ గ్రేవీ చేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. టెంకాయ, కొత్తిమీర, తెల్లగడ్డ, అల్లము, ఎర్రగడ్డ అన్నీ వేసి పేస్ట్ చేసి, సోంపు పట్ట, సోంపు పట్ట కొద్దిగా, లవంగాలు 2, మిరియాలు ఒక రవ్వ. మా అత్త చెప్పించింది అక్క నాకు ఇదే. నేను తిన్నాను, చాలా బాగుండదు. అందువల్ల కొద్దిగా జీలకర్ర అంతే. ఇప్పుడు రుబ్బుకొని వస్తాను. ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసుకొని మసాలా వస్తాను. వచ్చినాక చేసే చూపిస్తాను. కొంచెం చేపలు ఊరాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఊరబెట్టుకున్న చేప వేయించుకుందాం రండి, చూపిస్తాను ఎలా వేయించాలో. ఫస్ట్ నూనెలో వేయించుకోవాలి చేప. చేపలు వేయించుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, చేపలు వేయించుకున్నాము. ఇప్పుడు మసాలా వేయించుకోవాలి. తిరగబాత జీలకర్ర ఒక రవ్వ వేయాలి. బిర్యానీ ఆకు ఒకటి, వాసనకి కొద్దిగా జీలకర్ర వేస్తాను. టమాటా కొంచెం ఎర్రగడ్డ వాటి, కొత్తిమీర, కరి ఇవన్నీ బాగా వాడుకోవాలి. టమాటాలు, టమాటా వేసుకోవాలి. ఎర్రగడ్డ బాగా వాడినాక టమాటా బాగా వాడాలి. బాగా వాడాలి టమాటా. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. టమాటా బాగా వేగుతుంది కదా ఫ్రెండ్స్. చూడండి, గురుగ్గా నూనె వస్తుంది కదా. ఇప్పుడు మసాలా వేసుకోవాలి. మసాలా రుబ్బుకున్నాం కదా, ఇప్పుడు ఆ మసాలా వేసుకొని బాగా కలబెట్టి వేయించుకోవాలి. బాగా ఆయిల్ పైకి తెలియదు త్వరకి బాగా వేయించుకోవాలి. మసాలా ఎర్రగా రావాలి. మసాలా బాగా వేయించుకోవాలి. మసాలా ఆయిల్ వదలాలి. బయట బాగా ఆయిల్ వదులుతాం కదా. ఇప్పుడు మిరప్పొడి వేసుకోవాలి. రుచికి తగినంత మిరప్పొడి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మిరప్పొడి వేసినాను కదా, మిరప్పొడి కూడా వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. చూసారా, అది బయటకు వస్తాను చూడు ఆయిల్. అదే ఆయిల్ వదిలేదంతే. వేగింది కదా. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. ఎక్కువగా కొద్దిగా మసాలా నీళ్ళే. ఇప్పుడు ఆ మసాలా నీళ్ళే ఉంది కదా, అది వేసుకోవాలి. అది వేసుకొని కొంచెంసేపు మసాలాను ఉడకనివ్వాలి. కొంచెంసేపు మసాలా ఉడకాలి, తర్వాత చూపిస్తాను. కొంచెంసేపు మసాలా ఉడకాలి. తట్టం వస్తా ఉన్నాను. ఆయిల్ పైకి తేలుతుంది, అప్పుడు చేపలు వేయాలి. తట్టం వస్తా ఉన్నాను. మసాలా ఉడికిపోయింది. ఇప్పుడు చేపలు వేసుకోవాలి. చూడండి, తలకాయ
ఫస్ట్ వేసేస్తా ఉండాలి, ఎందుకంటే తలకాయ పట్టాలి కదా మసాలా. ఇప్పుడు కొంచెం మసాలాలో ఉడకనియాలి, కొంచెం ఒక 5 నిమిషాలు. ఇది మా అత్త పాతకాలం వంట, కాళాస్త్రుల వంట ఇది, మా అత్త చేసేది. ఇప్పుడు నిమ్మకాయ పిండుకోవాలి. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది చూసారా, అంతే. చేస్తాను గ్యాస్. హాయ్ ఫ్రెండ్స్, రండి ఈరోజు మా ఇంట్లో ఏమేమి చేస్తాను చూపిస్తాను. వైట్ రైస్, చికెన్ ఫ్రై, ఫిష్ ఇగురు, నెండ్రకాయ ఫ్రై. ఓకే, సూపర్. మా వీడియో నచ్చితే టేస్ట్గా ఉంది, ఫిష్ ఫ్రై కానీ రొయ్యలు కానీ నెండ్రకాయ కానీ మీకు కానీ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సూపర్, బాయ్.